మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితి. ఎవ్రీబడి చంద్రుల కొట్టమా. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యేసు నామములో రండి పరిశుద్ధాత్మలో. దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవునికి చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో దేవుని యందు ఆనందిస్తూ దేవునికి చేసే ప్రార్థన గొప్ప ఫలాలను ఇస్తుంది, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మరుగయ్యుండి, లోకానికి మరుగయ్యుండి దూరంగా ఒంటరిగా చేసే ప్రార్థన దేవుని హృదయంలో ఉన్న దేవుని హృదయంలో శ్రేష్టమైన విషయాన్ని తీసుకొస్తుంది. మోషే ప్రార్థింపగా మోషే ప్రార్థింపగా యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము యెహోవా నీ నామము యెహోవా నీ నామము ఎంతో బలమైనది. దేవుని నామము ఎంతో బలమైందని ఈ లోకానికి ఎలా తెలుస్తుందో తెలుసా? ఆయన బిడ్డలు ఆయనతో ప్రార్థన చేసినప్పుడు ఆయన కదిలి వచ్చి ఆయన కార్యము చేయగా ఈ లోకమంతటికి ఆయన గొప్పతనము బయలుపరచబడుతుంది. యెహోవా నీ నామము. మనము ప్రార్థన చేస్తాం, దేవుడు మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థనకి ఆయన గొప్ప గొప్ప సహాయాలు చేస్తాడు. ఆయన గొప్ప గొప్ప సహాయాలు చేసినప్పుడు లోకమంతటికి అర్థమవుతుంది, అమ్మో వీరు ప్రార్థిస్తున్న దేవుడు వీళ్ళ దేవుడు గొప్పోడని. ఆయన గొప్పోడని వాళ్ళందరూ తెలిసినప్పుడు ఆయన నామము హెచ్చించబడుతుంది. వాళ్ళ మనస్సులలో, అన్యుల మనస్సులలో ఆయన నామము హెచ్చించబడి గొప్పదవుతుంది. దానికి మూలము నీ ప్రార్థన. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన మళ్ళా చెరసాలలో వేసిన ప్రార్థన సంఘము ప్రార్థింపగా సంఘము ప్రార్థింపగా
వారిని సంఖ్యలతో బిగించి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సంఘము ఏకమై రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి దేవుని చేత సెలవు పొందినటువంటి దూత దిగి వచ్చి ఆయన సంఖ్యలను తెంచివేసి ఆయనను విడిపించి సేవకులో గొప్ప కార్యాలు చేసేవానిగా ఆయన ఉన్నట్టు నడిపించబడిన పరిస్థితి. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తుందో, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ సంఘ ప్రార్థన ఎన్ని కార్యాలు చేస్తుందో నీకు తెలుసా? పౌలు శీలల బంధించి శీలల బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలైంది. ప్రార్థన శక్తి స్తుతిలో, ప్రార్థనలో ఉన్న శక్తి. యెహోవా my Lord, you are my Lord, oh God. దేవుని బిడ్డరా, మనలో చాలామందికి తెలియని విషయం, మనలో చాలామందికి అనుభవం లేని విషయం ఏంటంటే ప్రార్థన ఫలితాలను ఇస్తుంది, ప్రార్థన గొప్ప కార్యాలను చేస్తుంది. ఈ విషయం చాలామందికి వాళ్ళ అనుభవంలో తెలియదు. ఊరక వసపెట్ల వాగుతూ ఉంటారు, అంతేగాని వాళ్ళకి నిజంగా ప్రార్థన గురించి చాలా మాట్లాడతారు, కానీ ప్రార్థన వలన గొప్ప కార్యాలు జరుగుతాయి అని వాళ్ళ అనుభవంలో తెలియకపోవటం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నటువంటి అనేక మంది అనుభవాలు తెలియకపోవటం నిజంగా శోచనీయమైన అంశం. నేను ఈ వాక్యాన్ని గురించి అనేక సార్లు ఆలోచిస్తూ తలపోస్తున్నాను. నా దగ్గర ఏముందో అదే నేను మీకు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. ఆమెన్. దేవుడి మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, యేసు ప్రభువారు అంతకుముందు రోజు చాలా పరిచర్య చేశారు. ఆయన రెస్ట్ లేకుండా ఎంతో పగలంతా పరిచర్య చేశారు. సాయంకాలమైనప్పుడు ఒక ఇంటికి వెళితే ఆ ఇంటికి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. వస్తే వాళ్ళందరికీ ప్రార్థన చేశాడు, వాళ్ళందరినీ స్వస్థపరిచాడు.
రోగముల చేత పీడించబడుతున్న అనేక మందిని స్వస్థపరిచాడు. దయ్యములు పట్టినటువంటి అనేక మందిని ఆయన బాగు చేసి దయ్యాలని వాళ్ళలోంచి పారద్రోలి ఆయన ఏం చేశారంటే ఎంతో సేవ చేశారు. నిజంగా అంతమందిని స్వస్థపరచటం, అంతమందిని దయ్యాల చేత పీడించబడుతున్న అంతమందిని విడిపించటం ఎంత సక్సెస్ఫుల్ మినిస్ట్రీ, ఎంత ఏమండి విజయవంతమైన సేవ. అన్ని వందల మందికి ఆ పట్టణంలో ఉన్నటువంటి పీడిత జనాంగం అంతటిని విడిపించటం, ఆధ్యాత్మిక అధికారంతో విడిపించటం ఎంత గొప్ప సేవ. నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే, వినండి అందరి జాతకం అండి, నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే పీడించబడుతున్నటువంటి వ్యక్తులను విడిపించగలవు. నీకాడ డబ్బులేం అవసరంలా, నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే అప్పులో ఉన్నటువంటి వారిని నీ మాట చేత, నీ ఆధ్యాత్మిక అధికారం చేత నువ్వు సెలవిస్తే వాళ్ళ అప్పులు తీరుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే నీవు మాట్లాడితే, నీవు చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకున్న క్యాన్సర్ రోగాలు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే ఇదిగో దయ్యపు శక్తుల చేత బాధించబడుతున్న వ్యక్తులతో మాట్లాడితే, వాళ్ళున్న దయ్యపు శక్తులు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, వాళ్ళు విడిపించబడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే ఏమండి పేదవాళ్ళని విడిపించవచ్చు. నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే మానసిక రోగులను విడిపించవచ్చు. నీకు ఆధ్యాత్మిక అధికారం ఉంటే పాపముతో బ్రతుకుతున్నటువంటి వారిని, పతితలుగా ఉంటున్నటువంటి వాళ్ళని విడిపించి వాళ్ళని పరిశుద్ధులుగా నిలబెట్టవచ్చు. ఒక్క మాట, నీ నోట్లోంచి వచ్చేటటువంటి కొన్ని మాటలు అనేక సంవత్సరాల నుంచి వేదన పడుతున్నటువంటి వ్యక్తుల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించి పెను మార్పులు తీసుకురాగలిగినటువంటి శక్తి ఆధ్యాత్మిక అధికారం ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? మనలో చాలామంది మన సంఘంలో ఎవరికైనా అవసరం ఉందనుకోండి, దన్మని మనము సహాయం చేస్తాం. లేదు మన సంఘంలో ఎవరైనా ఆపదలు అనుకోండి, దన్మని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడి మనకి పరపతి ఉపయోగించి వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేస్తాం. మన సంఘంలో ఎవరికైనా బాగోకపోతే మనకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడేసి ఆ ఆరోగ్యశ్రీను ఈ ఆరోగ్యశ్రీ ఏదో పెట్టి వాళ్ళని ఆదుకోవడానికి ట్రై చేస్తాం. దేవుడు చూసి కొంతమందిని నువ్వు సహాయం చేయలేంత పెద్ద అప్పులు ఉండే వాళ్ళని పంపిస్తాడు. ఏం చేస్తావు? నీవు నీ సర్కిల్ ఉపయోగించి బాగు చేయలేనటువంటి భయంకరమైన రోగముతో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు పంపిస్తాడు. ఏం చేస్తావు? హలో, వైద్య శాస్త్రానికి కూడా మించిన రోగంతో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పంపిస్తాడు. ఏం చేస్తావు? మనలో చాలామంది సోషల్గా వర్క్ చేయడానికే, అంటే బయట వాళ్ళకి కాదు, మన సంఘం ఉన్నటువంటి వాళ్ళకి మనకు చేతనైనంత సహాయం చేసి ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది మంచిదా కాదంటే ఖచ్చితంగా మంచిది. ఐ రికమెండ్ యూ ఆల్ చేయండి. కానీ మీరు చేసేటటువంటి ఆ పని వలన కొంతవరకే వాళ్ళకి హెల్ప్ అందుతుంది. వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చలేవు ఆ పనులు. మీరు చేసే పనులన్నీ కూడా మేమున్నాం, మీకు తోడు, మేమందరం మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు సంఘం ఉంది, ఇంతవరకే. కానీ సంఘం నిలబడినా, అంటే మనమందరం కలిసికట్టుగా ఉన్నా, ఎవరు ఇల్లు కట్టుకున్నా అనుకోండి, వాళ్ళకి చిన్న సహాయం చేస్తాం. ఇలాంటి కొన్ని పనులు మనం చేయగలమేమో. ఎవరైనా కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు భోజనాలకి ఖర్చు లేదు, అది కూడా 20,000 ఇస్తాం. ఇది అందరం కలిసి తలా కాస్త వేసుకొని 30,000 ఇస్తాం. అంతవరకు మనం చేయగలమేమో. కానీ ఆ అబ్బాయికి లేదా ఆ అమ్మాయికి మంచి మ్యాచ్ని మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. సంఘం తన చేతితో, వినాలి జాగ్రత్తగా, సంఘం తన చేతితో చేయగలిగినటువంటి పనులు చిన్నవే చేయగలదు. కానీ సంఘం ప్రార్థన చేస్తే దేవుడు చేయగలిగిన పనులు సంఘం చేయగలదు.
సంఘంగా మనము లేకపోతే ఆరోగ్యపరంగా మనం ఎస్ అఫ్కోర్స్ మన చర్చిలో చాలామంది వైద్యం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్లు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, పెథాలజీ చాలామంది ఉన్నారు. సంతోషం. కానీ ఎంతవరకు సహాయం చేయగలరు వాళ్ళు? మన సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు కలిసి మన సంఘంతో ఎంతవరకు పని చేయగలరు? కానీ మీకు ఒక మాట చెప్పనా, క్షమించు పరిశుద్ధాత్మ. మన వాళ్ళు కొంతవరకు సహాయం చేయగలరు. కానీ సంఘంగా ఉన్నటువంటి మనం అందరం కలిసి ఒక పుట్టుగుడ్డి వాడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి పుట్టుగుడ్డి వాడికి కూడా చూపునివ్వగలరు. సంఘం చేయగలదు ఆ పని. ఎవరో సహాయం చేస్తారండి, వాళ్ళు చేస్తారండి, వీళ్ళు సహాయం చేస్తారండి అని మన మందిరం గురించి ఆలోచిస్తున్నాం. కానీ సంఘంగా కూడి ప్రార్థన చేస్తే మనం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికీ 25 లక్షల రూపాయల పనులైనవి, 30 లక్షల రూపాయల పనులైనవి తెలియదు నాకు. నా మాట వినండి, మన బాహుబలము కొన్ని కార్యాలే చేయగలదనే జ్ఞానం మనలో చాలామందికి లేదు. నలుగురు కలిస్తే ఏమైనా చేయగలం అనుకుంటున్నాం మనం, కానీ నలుగురు కలిసి ఏ పనైనా చేయగలం అనుకుంటున్నాం మనం. నో 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 నో. మన సంఘ దర్శనం చాలా పెద్దది. మన సంఘ అవసరత చాలా పెద్దది. నీ వల్ల కాదబ్బా, నీ వల్ల కాదమ్మా. ఈ దర్శనాన్ని మానవ బాహుబలముతో, మానవ ఐశ్వర్యముతో, మానవ శ్రమతో దేవుడు ఇచ్చిన గొప్ప దర్శనం మనం రీచ్ అవ్వలేము. మనము రీచ్ అవ్వగలిగింది ఆ గొప్ప దర్శనానికి ఎలా రీచ్ అవ్వగలమంటే, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. గవర్నమెంట్ తీసుకొని ఆ పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసి సంఖ్యలు వేసి బిగించారు. ఏ పొలిటీషియన్, వాళ్ళకి తెలిసినటువంటి ఏ గొప్ప ఆర్థికవేత్త, పొలిటీషియన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్, స్పోక్స్ మ్యాన్ ఆ పాస్టర్ గారిని విడిపించలేరు. బట్ సంఘం ప్రార్థన చేయడం ప్రారంభించింది. సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. నేను ఒకటైతే ధైర్యం చెప్పగలను. మా చర్చిలో కొంతమంది బిడ్డలు మా పాస్టర్లు అడుగుతుంటే నేను ధైర్యం చెప్పగలను, సార్ మా చర్చిలో కొంతమంది బిడ్డలు తెల్లవారుజామున లెగుస్తాం, మేమందరం ఫోన్స్లో కనెక్ట్ అవుతాం, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించి యేసయ్య మాకు ఇన్ని ఈవులు సీర్లు కురిపిస్తున్నాడు ప్రతిరోజు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. నిజమా? అవునా? లేదు సార్, నిజం సార్, నా మాట నమ్మండి సార్ అని చెప్పి లేలే పాస్ చదువుకోండి. ఎవరు బాగా సహాయం చేసి మనలో ఆ పాస్ గారి మన చర్చిలో కూడా కొంతమందికి అదే జబ్బు, అనుమానపు జబ్బు. అరే దేవుడు సహాయం చేసి ఎవడు నమ్మడు అసలు. ఊరుకో, ఎట్ట జరుగుతుంది? అరే నీ కళ్ళ ముందు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడ్డారు కదా, మరి అదే దేవుడు ఇచ్చాడు కదా. అవునా? మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే
దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుని చిత్తం చేయడానికి కావాల్సిన వనరులను దేవుడు సమకూరుస్తాడంటే మనలో చాలామందికి నమ్మకం లేదు. కారణం ఏంటంటే మనం ప్రార్థన కాలం ఇప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడు చాలా ఆనందంగా సంతోషంగా ఆ మాటిని ఎగిరి గంతులేస్తాడు. ఎస్, ప్రేయర్ వర్క్స్, ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన గంతులేస్తాడు. ఈ ప్రార్థన చేయకుండా ఊరక తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఈ బ్యాచ్ ఏం చేస్తారు తెలుసా? ఆ ఊరికమ్మా ఎందుకు జరుగుతుంది కానీ ఎవతో అని అదేనా చెప్పలేదు కదా భాష గారు. ఏనాయాలో మన ఒకళ్ళు అంటున్నారులే ఆ పదం, అందుకన్నా నేను అన్న నాకు ఆ మాట అంటే ఇష్టం లేదు. క్షమించి పరిశుద్ధ. ఎవడో లేదు. ప్రభువు నామమున ప్రమాణం చేసి చెప్పగలను. ప్రమాణం చేసి చెప్తున్నా, దేవుడు నన్ను పిలవగా నన్ను పిలిచిన యేసయ్య నామంలో ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రార్థన తప్ప ఈరోజు నన్ను ఏది ఆదుకోవట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన తప్ప ఈరోజు నన్ను ఎవ్వరు ఆదుకోవట్లే. నా ప్రార్థన కానీ సంఘ బిడ్డల ప్రార్థన కానీ, ప్రార్థన తప్ప ఎవ్వరు నన్ను ఆదుకోవట్లా. ప్రార్థన తప్ప ఎవ్వరు నాకు సహాయం చేయట్లా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నేను అడిగాను మొన్న మధ్య, ప్రభా నువ్వు అన్నీ నాకే ఇస్తే నాకు గర్వం వచ్చేస్తుంది. అటు కాదు, నువ్వు అందరికి సహాయం చేయి, అందరు ఇచ్చేటట్టు చేయి ప్రభా. మళ్ళీ నేనే కట్టాను, నాకు వస్తే లేదు నీ నామానికి మహిమ రాకుండా నేను అడ్డు తగులుతాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నా. అందుకని నేను కొంతమంది పేర్లు చెప్పాను. హల్లెలూయా. లేదనుకో మా పాస్టర్ గారు ప్రార్థన పడు, మా పాస్టర్ గారు ప్రార్థన పడు అని మళ్ళీ నన్ను పిలుస్తారు ప్రభా. ఈ బాధలు నేను పడలేను. జనాలలో మనకు పేరు వస్తే అది మనకు చాలా బరువు అవుద్ది. మీలో చాలామంది తెలియదు అది, తెలుసా మీకు? జనాల్లో మనకు పేరు వస్తే నువ్వు సెలబ్రిటీ అయిపోయావు అనుకో, ఏంటక్క నువ్వు సెలబ్రిటీ అయ్యావనుకో, అబ్బో నీకు మామూలుగా ఉండదు పరిస్థితి. దాన్ని కాపాడుకోవాలి సచ్చినట్టు. సచిన్ టెండూల్కరు 100 కొట్టకపోతే 80 కొట్టినా మనం ఊరుకొని తిడతానే ఉంటాం. సచిన్ టెండూల్కర్ని 50 కొట్టినా మేము చిన్నప్పుడు చూసేటప్పుడు 50 కొట్టినా తిట్టేవాళ్ళు. వేరే వాడు 25 కొట్టి అబ్బవాడు మగవాడు అనేవాడు. ఇంకా సచిన్ టెండూల్కర్ 80 కొట్టినా 85 కొట్టినా కానీ పట్టాల్సిందే. నీకు ఆ పేరు వచ్చిన తర్వాత ఎంత తిడతారని నేను జనాలు. నేను అందుకే ఎప్పుడు కూడా జనాన్ని కనిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆ బరువు మొయ్యలేం మనం. చాలా బాధ ఉంటుంది అందులో. నీ దర్శనం పెద్ద అయినప్పుడు నువ్వు సాధ్యమైనంత మరుగు ఉండటం మంచిది. నువ్వు చేసే కార్యాలు పెద్ద పెద్దవైనప్పుడు నువ్వు సాధ్యమైనంత వరకు ప్రజలకు దూరంగా ఉండటం మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డరా, ప్రార్థన ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు పెందల కడ లేచాడట. నిన్నంతా సేవ చేశాడు, సంతోషంగా ఆనందంగా ఉన్నాడు యేసు ప్రభు. దేవుని చిత్తాన్ని చేశాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఆనందంలో సంతోషంతో ఉన్న యేసు ప్రభు ఉదయం పూట ఎందుకు లేవటం? ఈరోజు కూడా సేవ చేయొచ్చు, అభిషేకం ఉంది, ఈరోజు కూడా సేవ చేయొచ్చు కదా. ఈరోజు కూడా ఆ ప్రాంతం నుండి రోగులను స్వస్థపరచు, దయ్యాలను వెళ్ళగొట్టచ్చు కదా. ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచి, చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి చూడండి ఒకసారి. నిన్నంతా ఆయన బాగా సేవ చేసి అభిషేకం బాగుంది. ఈరోజు ఎందుకు ఉదయం పూట లేవటం ఒక పాయింట్. మంచి పేరు వచ్చింది, ఈరోజు ఎందుకు ఆయన లేవాలి? మంచి పేరు వచ్చింది, మంచి స్థానం వచ్చింది యేసు ప్రభుగా ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో. ఇంకా ఆయన ఎందుకు లేవాలి? మనకు మంచి పేరు వస్తే, గుర్తింపు వస్తే ఇక ప్రార్థన చేయం.
దేవుడు మనల్ని బలంగా వాడుకుంటే కదా నెక్స్ట్ డే నిన్నంతా బాగా సేవ చేసామనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ దెర్ ఇస్ నో ప్రేయర్ అట్ ఆల్. నిన్న నీ జాబ్ చేసిన ప్లేస్లో మంచి సక్సెస్ వస్తే ఈరోజు ఇక ప్రార్థన అవసరంలా. కానీ యేసు ప్రభు చాలా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అంతకు ముందు రోజు చేశాడు. ఈరోజు మరలా తిరిగి ఉదయం పూట ప్రార్థనకి వెళ్ళాడు. అది పాజిటివ్ మంచి విజయం సాధించాడు కాబట్టి. రెండవది, మానవ పరంగా యేసు ప్రభుని చాలా శ్రమ పడ్డాడు. బాగా అలిసిపోయాడు. సొక్కిపోయి నిద్రపోవాలి. కానీ సొక్కిపోయి ఆయన నిద్రపోకుండా మరలా ఎర్లీ మార్నింగ్ లేచి ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు? ఏం ప్రార్థన చేసుకోవద్దు, అంత అవసరం ఏంటి? నేను దేవుడు బలంగా వాడుకున్నాడు చక్కగా. ఆల్రెడీ ఈరోజు కూడా సేవ ఉంది, అక్కడే చేసుకోవచ్చు సేవ. అభిషేకం ఉంది, నో ప్రాబ్లం. మరి ఎందుకు మార్నింగ్ లేవాలి? పైగా నిన్నంత మంచి పేరు వచ్చింది, జనాలు పిలవకుండా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకెందుకు ఎందుకు ప్రార్థన? కావలసిన వనరులన్నీ ఉన్నాయి కదా యేసు ప్రభుకి సేవ చేయడానికి. శిష్యులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆయన జస్ట్ వెళ్ళి వాకింగ్ సరిపోదు, జస్ట్ వెళ్ళి చేతి నుంచి ప్రార్థన సరిపోదు కదా. మరలా ఎందుకు ఈరోజు మార్నింగ్ లేవాలి? నీ విజయం నిన్ను మోసం చేస్తుంది. నీ విజయ ఆనందం నిన్ను తబ్బిబ్బి అయ్యేటట్టు చేసి నేను పడేస్తుంది. విజయం మన గర్వాన్ని ఇస్తుంది, విజయం మనల్ని మోసం చేస్తుంది. విజయం వలన కలిగేటటువంటి దుష్ఫలితాల నుంచి మనం బయటకు రావాలంటే, తప్పించుకోవాలంటే ప్రార్థన ఏకైక సాధనం, ఆయుధం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవది, యేసు ప్రభు నేనంతా బాగా అలిసిపోయాడు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. నీకు కాలేజీ ఫస్ట్ వచ్చిందనుకో, కాలేజీ ఫస్ట్ వచ్చి నాకు ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నో ప్రాబ్లం. మంచి ర్యాంక్ వచ్చి నో ప్రాబ్లం. అందరూ పొగుడుతున్నారు, ఫోన్ చేసి విష్ చేద్దాం, నో ప్రాబ్లం. తప్పు. మనకి ఎంత విజయం వచ్చినా అది ఆయన వల్ల కలిగింది, ఆయనకు అప్పగిచ్చి మన పరంగా మనం చేయాల్సిన దేవునితో గడపాల్సిన సమయాన్ని ఎట్టి పరిస్థితులు గడపాలి. నేనంతా బాగా అలిసిపోయాను, రెస్ట్. నో, నువ్వు ఎంత అలిసిపో, ఎంత విజయమైనా సాధించు, ఎన్ని గొప్ప కార్యాలైనా చెయ్యి, నువ్వు మాత్రం ఉదయం పూట ప్రార్థన మానద్దు. ఒకవేళ నువ్వు ఓడిపోయావా, అలిసిపోయావా, విసిగిపోయావా, శ్రమ పడ్డావా, కుంగిపోయావా, అయినా సరే నువ్వు ఉదయం పూట ప్రార్థన చేయాల్సిందే. నేనంతా బాగా కష్టపడ్డావా, నీ కష్టం వల్ల నీకు సాటిస్ఫాక్షన్ కలిగిందా, అయినా సరే నువ్వు మాత్రం ఉదయం పూట లేవాల్సిందే. ఇర్రెస్పెక్ట్ ఏమండి, నీ యొక్క విజయాపజయాలతో సంబంధం లేకుండా నీవు దేవునితో ఉదయకాలం గడపవలసిన వాడివి, గడపవలసిన దానివి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రాత్రి బాగా ఆలస్యమైంది సేవకి వెళ్ళి. రాత్రి నేను 2:30 దాకా ప్రార్థన చేశాను. ఇంకా ఉదయం పూట ఏమి లెగుస్తాం, పోయింది. నీ అలవాటు నాశనం అయిపోయింది. అన్న ఉదయం పూట లేస్తే తలనొప్పి వస్తుందన్నా, రాత్రి 3 దాకా ప్రార్థన చేశా, ఇంకా ఉదయం అట్లా లెగుస్తా ఆరోగ్యపడుతుంది కదా. నో. ఏమైనా సరే నా దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నా, నా దేవునితో నేను గడపాలి అని మనం గడుపుతూ ఉంటే మిగిలిన పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి, సక్రమపరచబడతాయి దేవుని వలన. ఒకసారి ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు ఏం చేశాడంటే, పెందల కన్ను లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని లేడు? వినాలి, అంతా నాకు చూడండి. ఎందుకని యేసు ప్రభు ఆ ఇంట్లో లేడు? యేసు ప్రభు బస చేస్తున్న ఇంట్లో ఎందుకు లేడు? వినాలి. యేసు ప్రభు ఏ ఇంట్లో బస చేస్తున్నాడో ఆ ఇంట్లో ఎందుకు లేడు? అక్కడి నుంచి ఎందుకు ఆయన వెళ్ళాడు? దూరంగా ఎందుకు వెళ్ళాడు? ఎందుకనంటే
ఆయనకు అప్పగించినటువంటి శిష్యులను విడిచి ఎందుకు వెళ్ళాడు? శిష్యులు అనేది ఆయన బాధ్యత కదా, వాళ్ళ విడిచిపెట్టి వెళ్ళాడే. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రోగులు, పీడితమైనటువంటి ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని బాగు చేయటం, అక్కడ మినిస్ట్రీ చేయడం దేవుని పని కదా. ఆ మినిస్ట్రీని కూడా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు? శిష్యుల్ని డెవలప్ చేయాలి కదా, ఆ శిష్యులు వదిలిపెట్టి ఎందుకు దూరంగా వెళ్ళాడు? ఆయన బస చేసే స్థలంలో ఆయనకు పడుకోవడానికి మంచం అయినా ఉన్నాయి కదా, తన కంఫర్ట్స్ అన్ని వదిలిపెట్టి ఎందుకు ఆయన దూరంగా వెళ్ళాడు? ఎందుకనంటే అవి ఆయనను దేవునితో గడపకుండా అడ్డం వచ్చే అవకాశం ఉంది. ఎవడో ఒక శిష్యులు లెగిస్తాడు, అయ్యగారు మంచిళ్ళు ఇమ్మంటారా అంటాడు, వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే. ఇంకోటి వచ్చి సార్ జనమందరూ వచ్చారంటాడు. ఇంకోటి వచ్చి శిష్యులు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతే, కానీ శిష్యుల్ని వదిలేసి యేసు ప్రభు తన తండ్రితో గడపడానికి వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. మనం చాలాసార్లు ఇదిగో ఈ కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇదిగో ఈ ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇదిగో ఈ పరిచర్యని దేవుడు నాకు ఇచ్చాడు అని వీటి కోసం ఎన్నోసార్లు సృష్టికర్తతో గడపాల్సిన సమయాన్ని వీటికి తాకట్టు పెట్టే దౌర్భాగ్యం. జాగ్రత్త. దేవుని యొక్క శిక్ష నీ మీదకి రాకుండా ఉన్నట్లు దేవుని యొక్క ఆజ్ఞ పరలోకం నుంచి బయలు వెళుతుంది. నీ ఉద్యోగం కంటే దేవునితో గడపడం ముఖ్యం కదా, నీ కుటుంబం కంటే దేవుడితో గడపడం ముఖ్యం కదా, నీ జాబ్ కంటే దేవుడు ముఖ్యం కదా, నీ ఆరోగ్యం కంటే దేవుడు ముఖ్యం కదా. మనం ఏం చేస్తాం? అయినా ఆరోగ్యం లేకపోతే సేవ ఏం చేస్తామండి? ఆరోగ్యం లేకపోతే జాబ్ ఏం చేస్తామండి? యేసు ప్రభు ఉదయం మనలో చాలామంది సెల్ ఫోన్ ఏమడతాం, మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ చూస్తావు. సిగ్గు లేదు నీకు? నరకం నుంచి రక్షించిన నిన్ను పరలోకాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి దేవుడు, పాపం నుంచి విడిపించిన దేవుడు, మినిస్ట్రీలో ఒక స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి కదను, తొలి గంట దేవునితో గడపాలి కదను. లేవగానే సెల్ ఫోన్ చూస్తాడు. లేవగానే సెల్ ఫోన్ చూస్తామా? దేనికి ప్రాధాన్యత? తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. భయంతో వణుకుతో మాట్లాడుతున్నా, నన్ను నేను పరీక్ష చేసుకుంటూ మాట్లాడుతున్నా, పశ్చాత్తాపడి మరి ఈరోజు వచ్చి మీతో మాట్లాడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి మొదటి గంటనిస్తున్నామా? శిష్యులు దేవుడు ఏమని యేసు ప్రభు యొక్క ఫ్యూచర్ వాళ్ళని వదిలిపెట్టి దేవునితో గడపడానికి వెళ్తున్నాడు. అక్కడ పరిచర్య చేయమని చెప్పింది దేవుడే, ఆ పరిచర్య కూడా దేవుడిదే, దాన్ని కూడా విడిచిపెట్టి ఆయన ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన కంఫర్ట్స్ ఇచ్చిన కూడా దేవుడే, ఆ కంఫర్ట్స్ కూడా వదిలిపెట్టి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? దేవునితో గడపడానికి. He separates himself from his business. He separates himself from his job. He separates himself from his family. వాటన్నిటి నుంచి ఆయన దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీటన్నిటిని నిర్వర్తించడానికి కావాల్సిన శక్తి ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుందని యేసుకు తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి సమస్యలు? నీ జాబ్లో సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి మేబీ ప్రేయర్లెస్నెస్, ప్రార్థన లేమి వల్ల ఒకవేళ వస్తున్నాయేమో చెక్ చేసుకో. నువ్వేమైనా చెప్పు, నీ తలంపులలో నీ ఆలోచనలో నువ్వు లేవగానే మొదటి ఆలోచన పరంపర అంతా నీ సృష్టికర్త, నీ రక్షకుడైన యేసుని గురించి, దేవుని గురించి మాత్రమే ఉండును గాక.
నువ్వు లేవగానే మాట్లాడే తొలి పలుకు, నువ్వు మాట్లాడేటటువంటి తొలి పలుకుల యొక్క సవ్వడి, తొలి పలుకుల యొక్క పరంపర అంతా నీ దేవునితోనే ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లెగుస్తున్నామా? నిన్నేదో 4ంటికి లే, 3ంటికి లే, లేకపోతే 2ంటికి లే అని చెప్పట్లేదు నేను. నువ్వు 5:30కి లేచినా, 5 గంటలకు లేచినా, 5:30కి లేచినా, 6 గంటలకు లేచినా సరే, ఖచ్చితంగా నువ్వు దేవునితో తొలి గంట నువ్వు ప్రార్థనలో గడపాల్సిందే. ఆ రోజు అపవాది నీ కోసం ఏ శోధనలు ఆ ఉరులు పెట్టి ఉన్నాడో నీకు తెలియదు. నిన్న జయం ఉండొచ్చు, ఈరోజు నీకు ఉరి ఉందేమో. ఉరి ఉంటుంది ఖచ్చితంగా. యేసు ప్రభు అన్నాడు, ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. అంటే ప్రతిరోజు విశ్వాస కీడు ఉంటుంది అన్నమాట. వాడు బైబిల్లో సాతాను గురించి ఉంది. వాడు ఉరులు వేస్తాడు. సాతాను ప్రతిరోజు ఏదో ఉరి నీ కోసం దాచిపెట్టి ఉంచుతాడు, ఉరి రెడీ చేసి పెట్టాడు. అందులో పడిపోకుండా ఉండాలంటే వేకువనే నీ సృష్టికర్తతో నువ్వు గడపాలా. అదేంటి బ్రదర్, నేను రోజు ప్రార్థన చేసుకున్న 10 రోజుల నుంచి ఈ ఒక్కరోజు ప్రార్థన చేసుకుంటే ఏమైంది? పేరెంట్స్ ఏం చేస్తారు, అరే నిన్న ప్రార్థన చేసుకున్నావు కదా నాన్న, మొన్న ప్రార్థన చేసుకున్నావుగా, 4 రోజుల నుంచి ప్రార్థన చేసు, 21 రోజులు ఉదయం పూట ప్రార్థన చేసి గాయా, పడుకోమ్మా, పడుకోనోడు ఇంకంతే నాన్న, మళ్ళీ ఆత్మీయంగా లేవండి నాన్న, మళ్ళా తిరిగి వాడు లోకంలో కలిసిపోతున్నానా. 21 రోజులు ఆమె చేత ప్రార్థన చేయించిన నువ్వు జ్ఞానం తక్కువ కలిగి పిచ్చి ప్రేమతో వాళ్ళ జీవితాలని శాపంలోకి నువ్వే ఈడ్చుకెళ్ళేటట్టు అనుమతిస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బ్రదర్, వాట్ ఆర్ యూ డూయింగ్ మై సిస్టర్? యేసు ప్రభు అంత విజయవంతమైన సేవ చేసి మళ్ళా తెల్లారి లేచాడు. యేసు ప్రభు అంత కష్టపడి తెల్లవారి లేచాడు. మనం ఏం చేస్తున్నాం? అస్సలు ప్రార్థన చేయం. ఎందుకు ప్రార్థన? ఎందుకు? మనకి ప్రార్థన చేయటం అలవాటు లేదు కాబట్టి ప్రార్థన వల్ల ఏదైనా కార్యం జరిగిందంటే రెస్పాండ్ అవ్వం. ఎవడైనా సందా ఇస్తే ఈ పని జరిగిందంటే అబ్బా నిజమా అంటాం వాటి గురించి. అర్థం కాదా మీకు? ఎవరైనా కానీ ఇదిగోండి దేవుని బిడ్డరా, అదిగో ఆ దర్వాజాకి ఒక ఏమంటారు, ఒక గ్రిల్లు ఒక ఆయన ఇచ్చాంట, నిజంగా ఆయనండి, అసలు ఏం పొగుడుతామో, అవునండి అంటాం. ఇదిగోండి 4 సిమెంట్ కట్లట్టు అమ్మో అంటాం. అరే దేవుడు కొన్ని లక్షల రూపాయలు చేసుకుంటూ వెళ్తున్నాడు కదా అంటే, ఎందుకని మనము దేవుడు ఇచ్చినటువంటి వాటికి అంత హైగా రెస్పాండ్ అవ్వలేకపోతాం? ఎందుకని? నేను ఎందుకు అంత హైగా రెస్పాండ్ అవుతున్నా, మీరు ఎందుకు అంత హైగా రెస్పాండ్ అవ్వట్లా? ఇంకొక మాట చెప్పా, కుటుంబ యజమానికి కుటుంబ బరువులు తెలుస్తాయి. బస్సు నడిపేవాడికి దాని కష్టం ఏందో అర్థమవుతుంది. అందులో ఉన్న దానివల్ల వచ్చే లాభాలు ఏంటో అర్థమవుతాయి. వ్యవసాయదారుడికి వ్యవసాయం చేయటం వచ్చే కష్టం తెలుస్తుంది, వ్యవసాయం వల్ల వచ్చే లాభం తెలుస్తుంది. ప్రార్థన చేసేవాడికి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రసవ వేదన ఏందో అర్థమవుతుంది, ప్రార్థనలో వచ్చే గొప్ప కార్యాలు కూడా అర్థమైతే హీ రెస్పాన్స్ హైలీ. అతడు ఆమె ప్రార్థన వల్ల ఈ కార్యం జరిగితే భలే సంతోషపడతారు, భలే ఆనందపడతారు, భలే ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు. కానీ మన చర్చిలో మీకు అర్థమవుతుందా, హోములు ఉన్న పిల్లలు బాగా నిజమమ్మా ఎంత కష్టపడుతున్నారో పిల్లలు, అబ్బా ఎంత కష్టపడుతున్నారో పిల్లలు, రాత్రి వాళ్ళు ఎంత మాట్లాడతావో వాళ్ళ గురించి. కానీ ఇదిగో ఈ ప్రేయర్ టవర్కి సపోజ్ 1,00,000 రూపాయల పని దేవుడు సహాయం చేశాడు, అద్భుతంగా జరిగింది. మనం చేసినటువంటి కష్టం అంతా కూడా 10,000 రూపాయలే, 90,000 రూపాయలు ఎట్నుంచో దేవుడు పంపించాడు. కామన్ కాదు, ఏంటిది కామన్గా దేవుడు చేసినటువంటి వాడి గురించి పట్టించుకోం మనం.
అందులో మన కష్టం కానీ మన ఏమంటారండి పని కానీ ఏదో ఉంటే దాని గురించి మాట్లాడదాం. కారణం ఏంటంటే మన కన్నులు దేవుడు చేసిన కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే మనకి దేవునితో గడిపే అనుభవం లేదు. హల్లెలూయా. నీకు దేవునితో గడిపే అనుభవం ఉందనుకో, దేవుడు చేసిన కార్యాల గురించి ఆనందం, సంతోషం, స్తుతి పొంగి పొర్లుతుంది హృదయం. నీకు మనుషులతోనే సత్సంబంధాలు ఉంటే మనుషులు చేసిన కార్యాల గురించి నువ్వు మాట్లాడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ మస్ట్ కన్వర్ట్. నువ్వు తప్పకుండా ప్రార్థన లేమి నుంచి ప్రార్థన పరునిగా, ప్రార్థన శూన్యత నుంచి ప్రార్థన యోధునిగా, యోధురాలుగా మారే స్థితికి నువ్వు కన్వర్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ మస్ట్ చేంజ్. నువ్వు ఖచ్చితంగా మారాలి. నేను అనుభవిస్తూ చెబుతున్నా, ప్రార్థిస్తూ చెబుతున్నా, అనుభవిస్తూ చెబుతున్నా, ప్రార్థనా ఫలాలు పొందుతూ చెబుతున్నాను. ఎంతమంది మీరు దేవునితో తొలి గంట దేవునితో గడిపేటటువంటి వారిగా ఉన్నారు? యేసుప్రభు అంటాడు, ఎత్తుక్కుంటూ వస్తున్నారు ఎవరు? శిష్యులు. యాడికి? యేసుప్రభు దగ్గరికి. ఓ స్వామిని బలేవాడు, ఎడిపోయిపోయా, జనమందరూ వచ్చారు నీ కోసం, చాలా పెద్ద సేవ ఉంది, నీకు అసలు బుద్ధి లేనట్టుంది యేసుప్రభు. వై ఆర్ యూ కమ్ హియర్? ఎందుకు వచ్చి ఎక్కడికి నువ్వు అసలు? ఏడికి ఎందుకు వచ్చావు స్వామి? నువ్వు బలేవాడు, ప్రార్థన చేసుకోకూడదు? తిక్కలోడాలంటే యేసుప్రభు చేసుకోవచ్చుగా, ఇక్కడ మేమేమో డిస్టర్బ్ చేస్తామేంటి? అయినా మేము డిస్టర్బ్ చేస్తామా ప్రభా? నువ్వు ప్రార్థన చేసుకోవచ్చుగా. నేనేం చేస్తాను తెలుసా, చాలాసార్లు ఎవరికి చెప్పకుండా కారేసుకుని వెళ్ళిపోతా, ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటా. ఎవరు రావద్దంటాం మన కాడికి? ఎవరు నాపుతాం మనం? ఫోను స్విచ్ ఆఫ్ చేస్తా. ఎవరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు, ఎవరు కోపం వచ్చుద్దో తెలియదుగా. ఎందుకు ఈ బాధ? వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటా. కొంచెం ఇక్కడే ఆడే కారు పెట్టి ఆడే కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటా. ఒకసారి ఆ మూలకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటా. యూ మస్ట్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ బిజినెస్. యూ మస్ట్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ బర్డన్స్. యూ మస్ట్ గో టు స్పెండ్ విత్ హిమ్ పర్సనల్లీ. ఆయనతో వ్యక్తిగతంగా గడపడానికి నువ్వు సపరేట్ అయిపోయి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవాలి. మనలో చాలామంది ప్రార్థన కాలాన్ని మర్చిపోయాం, వదిలేసాం. ప్రార్థన వల్ల ఏం కలుగుతుందిరా? చేతులు కలిపితే కానీ మనం ఏదైనా పని చేయలేం. కానీ ప్రార్థనలో ఏం జరుగుతుంది? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా నీ గురించి? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు. నేను పిల్లలను పెంచి పెద్దవాణ్ణి చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారంటాడు దేవుడు. దేవుడు లేకుండా నాకు వచ్చే విజయం నా పతనానికి మూలమవుతుంది. దేవుడు లేకుండా నాకు వచ్చే ఆశీర్వాదం నా శాపానికి మార్గం అవుతుంది. నాకు చాలా భయం అనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్తున్నా, ప్రార్థన చేసేవారికి మనం ఉన్నామా? నువ్వు సంపాదించిన ఆస్తి నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నీ పిల్లలని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నీ భార్యని, నీ భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నీ సేవని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నువ్వు చేసిన ఏ నిర్మాణాన్నైనా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నువ్వు సంపాదించిన ఆస్తిని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నువ్వు వదిలిపెట్టి వెళ్ళని నీతో పాటు తీసుకొని వెళ్ళేది కేవలం దేవునితో వ్యక్తిగత సంబంధం మాత్రమే. కనిపిస్తున్న నీ బాధ్యతల కొరకు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. కానీ నీ కొరకు శ్రమించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? కొంతమంది లేవగానే పుస్తకాలు ఇస్తారు. బిలీవర్సేనా మీరు? విశ్వాసులేనా?
లేవగానే పిల్లలు కూర్చో చదువుకోమ్మ చదువుకో. ఉదయం పూట చదివితే బాగా ఎక్కుద్ది. చదువు ఉదయం పూట లేచి బాగా చదవమన్నావు కదా, వాడు బాగా చదువుతా ఉంటాడు, తాము చదువుతా ఉంటుంది. కొంతకాలానికి ఎలోపుడు విత్ హిమ్ లేచిపోయారు. ఎందుకని? వాడికి చదువుకోవడం నేర్పిస్తున్నావు, కానీ వాడిని నిగ్రహించుకోవటాన్ని నువ్వు నేర్పించలేవు, నేను నేర్పించలేవు. నిగ్రహ శక్తిని ఇవ్వగలిగిన వాడు పరమాత్ముడు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. నీ బిడ్డలు పాపంలో పడిపోకుండా వారిని నియంత్రించుకునే శక్తిని ఇచ్చేవాడు దేవుడు. దేవునితో గడపడం నేర్పవే. హోములో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవట్లేదు అనుకుని పెద్దగా గట్టిగా అరవం తిట్టను, చదువుకోండి అని చెప్తా. ప్రార్థన చేయకపోతే మాత్రం చాలా బాధపడతా. వాడు స్కూల్ ఫస్ట్ వచ్చినా, కాలేజీ ఫస్ట్ వచ్చినా, వాళ్ళు జాబ్ చేసి ప్లేస్ మంచి హయ్యర్ పొజిషన్కి వచ్చినా, వాళ్ళు సరిగా నియంత్రించుకోవటం రాకపోతే ఆ స్థితికి వెళ్ళిన ఒక్క దెబ్బ కింద పడతాడు, రెక్కల ముక్కలైపోతాయి, అంతే. అక్కడి భవిష్యత్తు ఉండదు. చక్కగా మంచి అలవాట్లు కలిగిన అబ్బాయి అనుకో, ఆ అబ్బాయి వేసుకెళ్ళిపోతారు, వదిలిపెట్టరు. అమ్మాయిలు చక్కని గుణవతైన అమ్మాయి అనుకో వేసుకెళ్ళిపోతారు, వదిలిపెట్టరు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి తెలియాలి, ఆ అబ్బాయికి తెలియాలి ఎలాగ దేవుని కొరకు బ్రతకాలో, ఎలాగ తను నిగ్రహించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ విద్య? కేవలం దేవుని సందులో మాత్రమే. గట్టిగా చెప్పాలి కూడా దేవుని సోదరులు హల్లెలూయా. మనం ఏం చేస్తాం? పిల్లల్ని అస్సలు ప్రార్థన చేయటం ఎంకరేజ్ చేయం. చదువుకో. నేను చూడు ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేసినంత బిడ్డ, ఎంత మంచి కాలేజ్ చేశాను చూడు బిడ్డ, నీకోసం ఎంతో కష్టపడుతున్నా, ఎంతో శ్రమ పడుతున్నా, నీకు అప్పడాలు చేసా, ఒడియాలు చేశా, బూరలు చేసా, గారెలు చేసా, ఎంత కష్టపడ్డాను బిడ్డ. నువ్వేమైనా చేయి, వాడి లోపల నుంచి వస్తున్నటువంటి కామపు వాంఛని వాడి అదుపు చేయాలి, నువ్వు చేయలేవు. నువ్వు ఎన్ని చేసినా కానీ అతనిలో ఆమెలో మార్పు నువ్వు తేలేవు. కేవలం దేవుని యొక్క మాట మాత్రమే, కేవలం ప్రార్థన మాత్రమే, కేవలం దైవ సన్నిధి యొక్క అభ్యాసం మాత్రమే అతనిని శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి శక్తిని, బలాన్ని, వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ దర్శనం అని మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, దర్శనం గురించి పెద్దగా నువ్వేం వరి మాకురా, ఏ రోజు చేసిన పర్వాలేదు చేసుకుంటూ పో, నువ్వు దర్శనానికి వెళ్తావు అన్నాడు. గట్టిగా చెప్పలు పెడదాం. ఏం చెప్పాడు? అమ్మ టీచర్ గారు ఏం చెప్పాడు? టీచర్ గారు, జూనియర్ టీచర్ గారు ఏం చెప్పాడు? దర్శనం గురించి నువ్వు రాత్రి మొదలు దర్శనం అంటే దర్శనానికి వెళ్ళవరా రే? నీవు దర్శనం కలిగినటువంటి వాడు అయినా నువ్వు ప్రతిరోజు ఆ దర్శనం కొరకు నువ్వు చేయవలసిన పని ఏ రోజు పనులు చేసుకునే వెళ్ళరా, ఆటోమేటిక్గా దర్శనం దగ్గరికి వెళ్తావు. దర్శనం అంటే ఊహ కాదురా. దర్శనం అంటే ఆ దర్శనం కొరకు వెళ్ళాల్సినటువంటి అనుదిన కార్యాచరణ చేస్తూ ఉండు. నా జీవితం మారిపోయిందబ్బా, హల్లెలూయా. అందుకని రోజు నాకు ఏవైతే చెప్పాడు వాటి గురించి పనిచేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. అది కోట్లైనా నేను రీచ్ అవుతా, 10 కోట్లైనా నేను దాన్ని రోజు కాస్త చేసుకుంటూ వెళ్ళిపోతా, అయిపోద్ది. నువ్వు ఆధ్యాత్మిక గొప్ప జైంట్గా అంటే చాలా బలవంత ఈ సాక్షాత్తు దయ్యం ఏమంటారు, లూసిఫర్ ఎదురుగా వచ్చి నిలబడినా ఏ సునాములు వెళ్ళిపోయి జయించేవాడిగా నువ్వు మారాలని దేవుడు చెప్పాడు అనుకోండి. దయ్యాల మీద నీకు విశేషమైన అధికారం ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు అనుకోండి. నేను దయ్యాల మీద విజయం ఇస్తాను నాకు ప్రభువు చెప్పాడు అంటే రాదు. ప్రతిరోజు దాని గురించి నిన్ను నేర్చుకుంటూ, నిన్ను మలుచుకుంటూ, ఆధ్యాత్మిక అధికారాన్ని ఎలా వాడాలో ప్రతిరోజు నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. నువ్వు చేయవలసిన పని ప్రతిరోజు చేయాలి దాని గురించి. అప్పుడు ఒకానొక దినాన 6 మూరల జాడెత్తున్నటువంటి చీకటి శక్తిని ఎదురుకొచ్చి నిలబడినా నువ్వు దావీదులాగా ఒకే ఒక్క దెబ్బతో నేల కూల్చి హతం చేయగలవు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. మనం అసలు డైలీ చేసే ప్రార్థన చేయం. నేను ఛాన్సా చెబుతూ ఉంటా, ఒరే నాయన అది అప్పుడెప్పుడో జరిగే ప్రోగ్రాం గురించి ఇప్పుడు ఎందుకు అంటాడు ఒకడు. ఏమంటాడు?
అప్పుడు ఎప్పుడో జరిగే ఆరాధన కోసం ఇప్పుడు నుంచి ఎందుకు ప్రాక్టీస్ అంటాడు ఇంకొకడు. ఎవరికి నచ్చిన వాడు చెబుతూ ఉంటాడు. అరే బాబు అని చెవులు మూసుకున్నాను నేను. నాకు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీకు గొప్ప దర్శనం ఉందా, దాని గురించి బాధపడబాక. దర్శనం ఇచ్చిన వాడు దర్శనం నెరవేరుస్తాడు. నువ్వేం చేయాలంటే ప్రతిరోజు నువ్వు చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళు, చాలు. అదే విజయానికి మార్గం అన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? నువ్వు ఐఏఎస్ అవుతావని ఇప్పుడు ప్రార్థన చేసి, ఇదిగో అమ్మా నువ్వు ఐఏఎస్ అవుతావని చెప్పి అనుకో, అయిపోయినట్టు ఊహించుకోబాక. ఊహలు నాదు ఊటలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నవి అంటే అవ్వవు, కరెక్టర్ అవ్వవు. నువ్వు ప్రతిరోజు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మనం అట్ట కాదుగా. ఇంకా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇంకా ఒక్క నెల రోజులు ఉందనగా అప్పుడు లెగిసి టీ తాగుతా, కాఫీ తాగుతా. అవ్వో, నెవర్. ప్రభు చెబుతున్నాడు, నీ దర్శనం ఎంత పెద్దయినా డోంట్ వర్రీ. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ అయినా డోంట్ వర్రీ. నువ్వు రోజు ఎంతవరకు నడుచుకుంటూ వెళ్ళు. అద్దరికి చేర్చేవాడు, ఉన్నత శిఖరానికి తీసుకొని వెళ్ళేవాడు నీ ప్రభువు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నేను అంటానరే డైరీ రాసుకుంటే ఎవడు రాయి డైరీ? ఊరే బాగుపడతారు రమ్మలారా. అరే అబ్బాయి బాగుపడతారు, డైరీయా నువ్వు రాయ. అంత టైం ఏడదు మరి, ఎంత బిజీ చేద్దో. అరే అబ్దుల్ కలాం రాసుకుంటాడు డైరీ, నువ్వు రాయో. బైబిల్ ఉన్నటువంటి యెహోషువ డైరీ రాశాడు, అదే యెహోషువ గ్రంథం. మోషే డైరీ రాశాడు, అదే. అది అంతకంటే బిజీనా నువ్వు? నాకు అర్థం కాదు. కొంతమంది చూస్తుంటే అసలు ఎంత విచ్చలవిడతరంగా ఉంటారు కొంతమంది. అస్సలు రాసుకో. అమ్మ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు రాసుకో తల్లి, నువ్వు ఎంత ఖర్చు పెట్టి రాసుకోరా నాయన అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతూ ఉంటాం. మన చర్చిలో ఉన్న డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళు రాయరు లెక్కలు. ఇప్పుడు ఏ రోజు లెక్క రాయమంటే ఆ రోజు గుర్తుపెట్టుకొని రాసుకుంటారు. అవో అన్ని లెక్కలు తేడా వస్తాయి. ఈ రోజు లెక్క ఆ రోజు రాసుకో. ఈ రోజు నువ్వు చేసిన పని ఆ రోజు రాసుకో. ఒకసారి ఒక వారం 10 రోజుల తర్వాత నువ్వు ఎంత పని చేసావు చూస్తే అబ్బా ఆనందం, సంతోషం, ఉరకలేసే తృప్తి నీ జీవితంలో కలుగుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అస్సలు దర్శనం గురించి బాధపడదు. డోంట్ బాదర్ అబౌట్ ఇట్, ఐ విల్ టేక్ కేర్. నేను చూసుకుంటా. ఎందుకంటే నీ దర్శనం నువ్వు పుట్టక మునుపు, నీ మనసులోకి రాక మునుపు దేవుని దగ్గర ఉంది. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నువ్వు అనుదినము ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళు. ఆటోమేటిక్గా యూ విల్ రీచ్ దట్ డెస్టినేషన్. యూ విల్ అచీవ్ విక్టరీ. యూ ఆర్ గోయింగ్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్. On this planet you are going to be a creator of history. ఈ యొక్క నేల మీద, ఈ భూమి మీద నువ్వు ఖచ్చితంగా చరిత్ర సృష్టించే దానిగా వాడిగా మారిపోతావు. దానికి చేసిన పని ఒకటే, ఏ రోజు పని ఆ రోజు చేయటమే. గొప్ప ప్రార్థన పరుడు అవ్వాలని ఆశ ఉంటుంది, కానీ ఉదయం పూట లేచి ప్రార్థన చేయాలి. అయ్యా నా ఎడని, మళ్ళీ పాటలు ఒకటి, నా ఎడనీకున్న తాళంపులు బహువిస్తారము లయ్యున్నవి, వాటిని వివరించి చెప్పాలేనే, అవి అన్నియును లెక్కకు మించినవయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియు 4 లాగించి కొట్టేసరి నేను పట్టుకొని నువ్వెట్టయితావురా? అవో, దేవుడికి నీ పట్ల ఎన్ని తలంపులున్నా, నీ కుటుంబం పట్ల ఎన్ని తలంపులున్నా, నీ పిల్లల పట్ల ఎన్ని తలంపులున్నా, నీ పట్ల ఎంత గొప్ప 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 దర్శనం ఉన్నా, వాటిని నువ్వు రీచ్ అవ్వలేవు. ఎప్పుడు రీచ్ అవుతుంది తెలుసా? ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని చేసుకుంటావు. దట్స్ ఆల్, దట్స్ ఎనఫ్. ప్రతి విశ్వాస యోధుడు అదే చేశాడు. జీవితంలో పైకి వచ్చిన ప్రతి వ్యక్తి అలా చేస్తారు. కొంతమంది పేరెంట్స్ చూస్తాను, డాడీ నేను ఈరోజు హోంవర్క్ చేయాలి. ఏం పర్లేదమ్మా, దా పిక్నిక్ పోదాం. మమ్మీ ఈరోజు నేను ఏం పర్లేదు సర్కస్ పోతారా?
పిల్లలు చదువుకుంటామంటే వీళ్ళకేం మరి రోగం వచ్చిందో తెలియదు. చాలామంది వస్తున్నాను నేను నా సేవలో. కొంతమంది పిల్లలు చదువుకున్నారు, లేదమ్మా కుటుంబ ప్రార్థన బాధ. దానికి కుటుంబ ప్రార్థనకి ఎందుకు పిల్లలు? సంఘం ఎన్ని కుటుంబ ప్రార్థన ఉంటుంది తెలుసా నీకు? నాకు రోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. తీసుకుపోదాం మరి అందరినీ. దమ్మా చేసుకే పోదారా కుటుంబ ప్రార్థనకి. నీ పేరేంది? దమ్మా దుర్గమా తీసుకొని పోదాం, ప్రార్థన పోదారా, తీసిపోదాం. దయా శనిబాబు రా పోదాం, తీసిపోదాం. ఏ రోజు పని ఆ రోజు పిల్లలు చేస్తున్నారా? అది చూడు నువ్వు, చాలు. నీ పిల్ల గొప్పలేదు. దానికోసం నువ్వేమి త్యాగం పనిలే, పిల్లల కోసం నువ్వేం కష్టపడాల్సిన పనిలే. సింపుల్. రోజు నీ పిల్లలు సరిగా పనిచేస్తున్నారని గమనించాలి. మనం గమనించాం, పట్టించుకో. నువ్వు విజయవంతమైన వ్యక్తి అవ్వాలంటే, నువ్వు శ్రేష్టమైన వ్యక్తి అవ్వాలంటే, నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఒకటే మార్గం. ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని చేయి. అందులో ముఖ్యమైన విషయం, ప్రతిరోజు నువ్వు ఉదయం పూట లేచి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నువ్వు ఉదయం పూట లేచి ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఆర్ వి ప్రేయింగ్ పర్సన్స్? మనము ప్రార్థన చేసే వ్యక్తులమేనా? నేను ఇప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఎంతమంది నిద్రపోతున్నారు మీలో? ఎంతమంది కునుకుపాట్లు వస్తున్నాయి? ఎందుకని? అసలు సబ్జెక్ట్ మనకు అవసరం లేదుగా. ప్రార్థన ఎందుకు, దాని గురించి ఎందుకు? కొంతమంది చాలా జాగ్రత్తగా వింటున్నారు, కొంతమంది చాలా సీరియస్గా వింటున్నారు, కొంతమంది లోపల కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని రకరకాల రెస్పాన్సెస్. కానీ కొంతమంది మాత్రం వస్తుంది మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నారు. నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థనలో శక్తిని అర్థం చేసుకొని ప్రార్థన చేయటం అలవాటు చేసుకోకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు. స్పిరిచువల్ లైఫ్లో నువ్వు వర్ధిల్లలేవు. నీ నియంత్రణ కోల్పోతావు. కష్టపడి చాలా కాలం డబ్బులు దాచిపోతావు, ఒక్క దెబ్బకి డబ్బులని వదిలేస్తావు. ఎవరైనా రెచ్చగొడితే డబ్బులు వదిలేస్తావు. బాగా అదే కష్టపడి పని చేస్తావు, డబ్బు సంపాదిస్తావు. ఎవరైనా రెచ్చగొడితే డబ్బులు ఇచ్చేస్తావు. ఓర్పు కలిగి ఉండవు, చాలా కాలం ఓర్చుకుని ఒక్క దెబ్బకి పేలిపోతాం. కారణం ఏంటి? అనుదిన ప్రార్థన చేయడం లేదు, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ చెప్తున్నా, వాట్ ఈజ్ అబౌట్ యువర్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ లైఫ్? వాట్ ఈజ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నా మాటలు ఒకవేళ మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నాయేమో, పర్వాలేదు, నష్టమేం లేదు. బాధ ఉంది, ఎలా ఉంటుంది ఇబ్బంది. నీకు నాకు మధ్య ఉన్న బంధం శాశ్వతమైంది. చచ్చిపోయే వరకు మనలో ఎవరు మనం విడిచిపెట్టాం. అంత స్ట్రాంగ్ రిలేషన్స్ మనవి. ఈ మాట గుర్తుపెట్టుకో. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు డూ డైలీ లైఫ్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. నువ్వు దర్శనాన్ని పొందుకోలేవు, దర్శనానికి వెళ్ళలేవు. ఇది నా మాట కాదు, ప్రభు మాట. ప్రతిరోజు ఈ మాట నన్ను రేపుతుంది, కొన్నిసార్లు భయపెడుతుంది, కొన్నిసార్లు ప్రోత్సహిస్తుంది. ఏంటా మాట? ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపో, నీ దర్శనాన్ని వెళ్ళిపోతాం. గట్టిగా చప్పట్లు కూడా వేసే వందనాలు చెబుదాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు సంఘాభివృద్ధి అనుకో, డోంట్ వర్రీ, ఏం లేదు. ప్రతిరోజు సంఘాభివృద్ధి కోసం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపో. సంఘం అది ఎదిగింది, దాని గురించి నువ్వు ఏడవలసిన పని లేదు. సిస్టమేటిక్గా సంఘం ఎదగాలి, డోంట్ వర్రీ. ప్రతిరోజు కొంత చేసుకుంటే వెళ్ళు, ఆటోమేటిక్ సిస్టమేటిక్గా మారిపోతాయి. రోజు నువ్వు అనుదినం చేసే పనుల మీదే నీ భవిష్యత్తు నిర్మించబడుతుంది. ప్రతిరోజు అనుదినము నువ్వు చేసేటటువంటి పనుల మీదే, అనుదినము నువ్వు చేస్తున్న పనుల మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు కొంచెం కొంచెం పుచ్చుకున్నావు అనుకో, గొప్ప తాగుబోతుడు అవుతుంది. రోజు కాస్త బూతులు తిరుగుతునుకో, కొంతకాలానికి మంచి బూతుల స్పెషలిస్ట్ అవుతావు. డాడీ జేబులోంచి రూపాయి 2 రూపాయలు దొంగతనం చేస్తాం అనుకో, కంటిన్యూస్గా కొంతకాలం గజ దొంగ అవుతావు.
రోజు ప్రార్థన చేసేవాడు అయితే ఒక దినానికి ప్రార్థనాపరుడు అవుతావు. రోజు వాక్యం చదివిన ఒక దినానికి వాక్య ఖడ్గాన్ని కలిగిన విశ్వాస యోధుడు అవుతావు. రోజు దేవుని నమ్మటం ప్రారంభిస్తే ఒకనొక దినానికి విశ్వాస యోధురాలు అవుతావు. శూన్యంలోకి సృష్టి చేసే వ్యక్తిగా మారుతావు. డైలీ నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు ప్రేమను విత్తుతుంటే నీ కుటుంబం ఒకనొక దిన గొప్ప ప్రేమ ప్రపంచం అయిపోతుంది. రోజు ద్వేషాన్ని విత్తుతా ఉంటే మీ నాన్నంతే, మీ అమ్మ అంతే, మీ అమ్మ అంతే, మీ నాన్న అంతే విత్తుతున్నావు అనుకో, మీ తాత అంతే అని విత్తుతుంది కదా, కొంత విత్తారు కదా. అటు విత్తే ఏం చేస్తాం? ద్వేషాన్ని, భేదాన్ని సృష్టించే భయంకరమైన మా పాతకురాలు అవుతావు. నీ మాటలు విత్తనాలు, నీ క్రియలు విత్తనాలు. ఏం విత్తుతున్నావు? ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు రోజు? నువ్వు మంచోడు అవ్వాలన్నా నువ్వు రోజు చేసే పనులే. నువ్వు చెడ్డోడు అవ్వాలి, నువ్వు రోజు ఒక గంట సేపు ఎక్కువ పడుకోవడం అనుకో, సోంబేరు అవుతావు. రాను సోమరితనం పెరిగి నిద్రపోతూ అవుతావు. రోజు నిద్రపోతా ఉండి ఒక అరగంట ఎక్కువసేపు నిద్రపో. రోజు 6 గంటలు పడుకునేవాడు అరగంట పడుకో, ఎక్కువ 6 పడుకొని నీ కొడుకుని 6:30, 7, 8 గంటలతో నా వల్ల కావట్లేదు మమ్మీ, లేవలేకపోతున్నాను మమ్మీ అంటాడు. సోమరిపోతాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పో. పెద్దవాడైనప్పుడు నువ్వు ఇప్పుడు నేర్పిన త్రోవలో వాడు పరిగెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం డైలీ చేసే పనులు చేయం అసలు. మొన్న పాస్టర్ గారికి భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చింది. ఏం పాస్టర్ గారు అంటే, ఏం చేస్తామండి, ఆడికి పోయిన పలావ్ పెడుతున్నాం, ఈడ పోయి పలావ్ పెడతారు, ఆడికి పోయి పలావ్ పెడుతున్నాం, వాళ్ళు పెట్టిన పలావ్ తిని ఇల్లు పెట్టిన పలావ్ తినకుండా ఉండలేకపోతున్నానయ్యా. అరే అంతా పూర్తిగా ఇదైపోయింది. పలావ్ తినలేకుండా ఉండలేకపోతున్నాడట. రోజు మనం పలావ్ తింటే నేనేమైపోతాను? తిండిపోతాను అవుతా. అందుకే హౌస్ విజిట్కి వచ్చినప్పుడు నువ్వు పెట్టే అన్ని తింటలే. నేను హౌస్ విజిట్కి వచ్చినప్పుడు భోజనాలు పెట్టొద్దామని చెబుతున్నా. ఇది తింటా ఉంటే ఇట్ట కాసి పెరిగిపోతాం అంతే. అనుదినము ఏం చేస్తున్నావు నువ్వు? డైరీ ఉందా నీకు? నీ బ్రతుకు డైరీ ఉందా? ఏం తింటున్నావు నీకు తెలుసా? నిన్నేం తిన్నా గుర్తులేదు, మొన్నేం తిన్నా గుర్తులేదు. ఈరోజు మళ్ళీ పలావ్, రేపు మళ్ళీ పలావ్ అనుకో, ఏమవుతావు? డైలీ ఏం చేస్తున్నావో నిన్ను నువ్వు గమనించుకోలేకపోతే నీకు ఫ్యూచర్ లేదు. వీటన్నిటికంటే ముఖ్యం కనీసం నీ స్పిరిచువల్ ఏరియాను నువ్వు మెయింటైన్ చేయి. ఈరోజు ఏం బైబిల్ చదివాను, ఈరోజు ఏం వాక్యం చదువుకున్నాను, ఈరోజు ఎంతసేపు, అంతవరకన్నా కనీసం నువ్వు ఉంటే నువ్వు సేవ్ ఉన్నట్టు కొంతవరకు. ఫైనల్గా నేను ముగిస్తున్నా. నా దగ్గర ఏముంది అదే చెబుతున్నా. నేను ఏం కలిగి ఉన్నానో అదే మీకు నేర్పిస్తున్నా. వీ మస్ట్ కేర్ఫుల్ అబౌట్ అవర్ బిహేవియర్. మన జీవితాన్ని గురించి, మన ప్రవర్తన గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మీకు మాట చెబుతా. అక్క చెల్లి పిల్లలు ఉంటారు. ఇప్పుడు మా అమ్మ, బుజ్జమ్మ వీళ్ళు ఉన్నారు కదా, మేము కలిసే ఉంటాం. ఎందుకని? ఏదైనా కోపం వచ్చిందనుకో ఏం చేస్తారు? అప్పజెల్లు అంటాం పల్లెటూరు. అక్క చెల్లి ఏం చేస్తారు? అరే అన్నరా, ఊరుకోండిరా, అరే తమ్ముడురా, భలే చదువుతారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? భేదాలు రాగానే ఏం చేస్తారు? మనవరా అని కలుపుతారు. అదే కోడలు చూడండి కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంతేరా, మీ పెద్దనాన్న అంతే, మీ బాబాయ్ అంతే, వాళ్ళ కుటుంబం అంతే, వాళ్ళ గురించి ఎందుకు ఏళ్ళ గురించి మనకు అంటారు. ప్రాక్టీస్ చేయడం రాదు ఆడవాళ్ళలాగా, మనకేం చేయాలి? వాళ్ళిట్ వీళ్ళిట్ అంటారు. మీరు గమనించండి, ఎక్కడ చూసినా ఎవరుంటారు? ఒక ఇంటి పేట ఉన్నటువంటి అన్నదమ్ములు కలిసి ఉండరు. కారణం ఏంటి? మాటలు విత్తుతున్నారు చిన్నప్పటి నుంచి. అరే అన్నయ్యరా, మీరు వెళ్ళాలరా, లోపడాలరా, తమ్ముడు అయ్యా క్షమించాలరా చెబుతూ ఉంటారు తల్లు.
అప్పుడేమైంది? ప్రతిరోజు వాళ్ళు అదే పని చేస్తున్నారు కనుక వాళ్ళు ఈపారు కలిసే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో! అబ్బా, శాశ్వత జీవం ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఒక్క మాటే చెప్పింది, కానీ దాన్ని ప్రతిరోజు మన తల్లి ఏం చేస్తూ ఉంటారు? అరే కలిసి ఉండాలరా, మేము చచ్చిపోయి మీరు కలిసి ఉండాలని చెబుతూ ఉంటారు. వాళ్ళు కలిసే ఉంటారు. ఎందుకు కలిసి ఉన్నారు వాళ్ళు? భేదాలు రావా, గొడవలు వస్తాయి, ఎందుకు కలిసి ఉంటారు వాళ్ళు అంటే ప్రతిరోజు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే విత్తుతూ ఉంటారు. మరి సంఘంలో ఐక్యత విత్తుతున్నాం మనం బీలా మినిస్ట్రీస్ అమ్మ తల్లులారా విత్తున్నారా? తండ్రులు విత్తుతున్నారా? మన బీలా మినిస్ట్రీస్ మనం గొప్ప కార్యాలు చేయటం పిలువబడ్డాము, ప్రభు మనల్ని అంటున్నావా? వాళ్ళు ఎవరండి? క్రమశిక్షణ లేదు, ఏది మాట్లాడతామో. అందుకే పిచ్చి వాళ్ళ మీద పడుచుకోబాకండి. ఎప్పుడు ఐక్యతను విత్తే వాళ్ళకి మీరు మారండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఇవన్నీ పక్కన పెట్టినా మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఒకటి. నువ్వు ఉదయం పూట ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నీకంటే దౌర్భాగ్యురాలు వేరే ఎవ్వరు ఉండరు. ఇన్ ఫ్యూచర్ ఈ ఉదయం పూట దేవుని గడిపే వాళ్ళు అంతా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. అందరం తెత్తి ఎదిగిపోతారు వాళ్ళు ఆత్మీయంగా, సంఘంలో, అన్ని విషయాల్లో. మొత్తుకొని చెబుతున్నా, దేవుడు మాట విని నేను మీకు మాటికి హెచ్చరిస్తున్నా. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు, అప్పుడు చాలా బాధపడతాను. కానీ ఇప్పుడు ఈ సేవకుడు గారిని చెబుతున్న మాటని హెచ్చరిక తీసుకొని ప్రతిరోజు వేకువని లెగిస్తే రేపొద్దునే గొప్ప భవిష్యత్తు మినిస్ట్రీకి ఉండబోతుంది. ఆ గొప్ప భవిష్యత్తును గొప్పవాడిగా ఉండబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కళల కంటే గొప్పోళ్ళు అవం. కళలని సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు కష్టిస్తే ఖచ్చితంగా గొప్పోళ్ళు అవుతాం. చాలామంది భవిష్యత్తు కోసం కళలు కనుక నాశనం అయిపోతున్నారు. కానీ కళ్ళగంటినటువంటి వాళ్ళలో చాలామంది కళలను కళ్ళగానే వదిలేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ కళల కోసం ప్రతిరోజు వాళ్ళు చేయాల్సిన పని చేయట్లా. ముఖ్యంగా నేను ముగిస్తూ చెప్పే మాట మర్చిపోవద్దు, పదే చెబుతున్నా. ప్రతిరోజు ఉదయమున 1 గంటైనా నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వెన్నటికీ సేవకుడు కాలేవు, విశ్వాసయోధుడు కాలేవు, నాయకుడు కాలేవు, నువ్వేమి కాలేవు, విశ్వాసి కూడా నిలబడలేవు. దేవుడి మాటల మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకొని దర్శించు నాయన. ప్రతిరోజు నీ కొరకు సాగేవారిగా, నీ కొరకు కొనసాగేవారిగా, నీ కొరకు లేచేవారిగా, నీ కొరకు నడిచేవారిగా, నీకు లోబడేవారిగా, నీ హత్తుకునేవారిగా మమ్మల్ని చేసి మీ నామాన్ని మహింపరచుకోండి. విధేయులుగా మమ్మల్ని నిలబెట్టండి. గొప్ప కార్యాలు చేసేవారు మమ్మల్ని మార్చండి. ఈ సంఘాన్ని వర్ధిల్ల చేసి నన్ను మహింపరచుకోండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం అగునుగాక. తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడతాం. రండయ్యా, నీ కార్యములు మా జీవితం జరిగించి మీ నామాన్ని మహింపరచుకోండి. గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తివంతుడు అయ్యా, మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడుతున్నాను. నేను హత్తుకొని నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను దీవించు నాయన. ఇచ్చిన ప్రతి హస్తానికి నిరంతర భాగ్యము, ఫలితము కలుగజేయి తండ్రి. నాయనా, ఈ కానుకల మీదకి మీ ఆశీర్వాదం రానియండి. యేసు నామములో అయ్యా ఈ కానుకలను బ్లెస్ చేయండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినవే ప్రభువా, ఆశీర్వదించి అలాగా ఈ యొక్క కానుకలను ఆశీర్వదించి మినిస్ట్రీ అవస్థల అప్పులన్నీ తీర్చబడగా ఇంకా మిగులు ధనముగా మారునట్లు ఈ కానుకలను మీరు ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులు పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మేంద్రుని సహవాసము కుడి వచ్చినా మనకందరికీ తోడయండి. ప్రతి దినము ఉదయకాలం లేచి ప్రార్థించటం మన అలవాటుగా మారు వరకు, సక్సెస్ఫుల్ ప్రేయర్ వారియర్గా మారు వరకు మనకందరికీ తోడు నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.